లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎంపీ అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లో 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందనే ఉద్దేశంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మహబూబ్ నగర్ సీటును చెల్లా వంశీ చందర్ రెడ్డికి ఇప్పటికే రేవంత్ ప్రకటించారు. మల్కాజ్గిరి నుంచి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిని పోటీకి దించే అవకాశం ఉంది. ఇక చేవెళ్ల సీటును ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డికి కేటాయించే ఛాన్స్ ఉంది. సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బరిలో దిగుతారనే ప్రచారం కూడా జరుగుతుంది. నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి లేదా ఆయన తనయుడు రఘువీర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. మెదక్ నుంచి నీలం మధు, జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ కు అవకాశం కల్పించే యోచనలో కాంగ్రెస్ ఉంది. కరీంనగర్ ఎంపీ స్థానానికి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ పేర్లు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ స్థానం నుంచి మస్కటీతో పాటు మరో 2 మహిళా నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వరంగల్ స్థానానికి దొమ్మాట సాంబయ్య పేరు ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. నాగర్ కర్నూలు సీటు తనకే ఇస్తారన్న ధీమాలో మల్లు రవి ఉన్నారు. అయితే అదే స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ఎదురు చూస్తున్నారు. పెద్దపల్లి నుంచి వివేక్ తనయుడు వంశీతో పాటు మాజీ ఎంపీ సుగుణ కుమారి, స్థానిక నేత శ్యామ్ పేర్లు వినిపిస్తున్నాయి. మహబూబాబాద్ నుంచి పరిశీలనలో బలరాం నాయక్, విజయాబాయి పేర్లు పరిశీలిస్తున్నారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎంపీ అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లో 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి సీటును చెల్లా వంశీ చంద్రెడ్డికి ఇప్పటికే రేవంత్ ప్రకటించారు. మల్కాజ్గిరి నుంచి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిని పోటీకి దించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఇక చూసుకున్నట్టుగైతే కాంగ్రెస్ పార్టీ తన ఫస్ట్ లిస్ట్ అలా రిలీజ్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి గత రాత్రి ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఎన్నికల కమిటీ సమావేశంలో సోనియా గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే అందరూ కూడా పాల్గొన్న. మల్లికార్జున ఖర్గే తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మొత్తం 9 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఈ రోజు జాబితాలో 9 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 17 నియోజకవర్గాలకు సంబంధించి, లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి లిస్టు రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఇచ్చారు. చర్చ జరిగినప్పటికీ కూడా 9 స్థానాలకు సంబంధించి విడుదల చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. మహబూబ్ నగర్ నుంచి చెల్లా వంశీ చందర్ రెడ్డి, అలాగే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఈ కీలకమైన నేతలకు ఇచ్చారు. మరి కొన్ని నియోజకవర్గాలు
9 ఈ వాటికి సంబంధించి ప్రకటించి ఇంకా 8 నియోజకవర్గాలకు సంబంధించి ఇతర పార్టీల నుంచి ఎవరిని వస్తారని చూస్తున్నారు. వాళ్ళ కోసమని 8 నియోజకవర్గాలు కూడా రిజర్వ్ చేసి పెట్టారు. రెండో జాబితాలో 8 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పేర్లు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎంపీ అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ సిద్ధంగా ఉన్నారు. సందీప్, కాసేపట్లో కూడా ఏఐసిసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేసింది. నిన్న సాయంత్రం ఢిల్లీలో కూడా పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, అలాగే రాహుల్ గాంధీ కూడా వర్చువల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులపైన ప్రధానంగా కూడా ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా 9 స్థానాలకు కూడా అభ్యర్థులను కూడా ఖరారు చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సుముఖత వ్యక్తం చేసింది. అలాగే పోటీ ఎక్కువ ఉన్న స్థానాలకు సంబంధించి 2వ విడత లేదా 3వ విడతలో కూడా ఆ అభ్యర్థుల లిస్టు కూడా ఫైనల్ చేసే అవకాశం. ముఖ్యంగా 9 స్థానాలకు సంబంధించి నిజామాబాద్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అలాగే మహబూబ్నగర్ సంబంధించి వంశీచందర్ రెడ్డి, అలాగే మల్కాజ్గిరి సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే జైరాబాద్ సంబంధించి సురేష్ షెట్కర్ లేదా ఉజ్వల్ రెడ్డి స్థానాలు కూడా అవకాశం ఉంది. అలాగే భువనగిరి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణిని, అలాగే ఖమ్మం భువనగిరి కొన్ని నాగర్ కర్నూలు స్థానాలను కూడా 2వ జాబితాలో ప్రకటించారు. మిగతా స్థానాలకు సంబంధించి మాత్రం సునాయాసంగా ఉన్నటువంటి ఒకరిద్దరు పేర్లకు సంబంధించి మాత్రం ఇప్పటికి సిఫార్సు చేసినటువంటి వారి పేర్లు కాకుండా ఏఐసిసి సర్వేల ప్రకారం కూడా సీట్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి, ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే రేవంత్ రెడ్డి సూచించిన వారికే అధిక స్థానాలు కట్టబెట్టింది ఏఐసిసి. అలాగే ఈసారి కూడా రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ కూడా ఈసారి ఏఐసిసికు దృష్టి సారించింది. అలాగే సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి సర్వే నివేదిక ఆధారంగానే కూడా సీట్లు కేటాయిస్తున్నామని చెప్పి ఇప్పటికీ ఏఐసిసి కూడా చెప్తూ వస్తుంది. కానీ కేవలం ఖమ్మం భువనగిరి స్థానానికి సంబంధించి ఖమ్మంకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి, అలాగే భువనగిరికి సంబంధించి కోమటిరెడ్డి కుటుంబం కూడా తమకే ఇవ్వాలి. గతంలో 2 సార్లు కూడా తమ కుటుంబం ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించింది, ఈసారి కూడా తమకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి. కానీ భువనగిరికి సంబంధించి సీఎం ముఖ్యాంశ చామల కిరణ్ రెడ్డి పట్టుబట్టడం, అలాగే ఈసారి తప్పకుండా తనకే దక్కుతుందని చెప్పేసి కూడా చామల కిరణ్ రెడ్డి, అలాగే మహబూబ్నగర్ సంబంధించి ఇప్పటికే సిడబ్ల్యూసి మెంబర్ అయినటువంటి చల్ల వంశీధర్ రెడ్డిని సీఎం మహబూబ్నగర్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అదే నాగర్ కర్నూలు సంబంధించి బట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి కూడా పోటీ పడటంతో అక్కడ అలంపూర్ మాజీ శాసనసభ్యుడు సంపత్ కూడా తనకే ఇవ్వాలని చెప్పి అయితే కొన్ని అధిక పోటీ ఉన్న స్థానాలకు సంబంధించి 2వ విడత లేదా 3వ విడతలు కూడా ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మిగతా 7 నుంచి 10 స్థానాలకు సంబంధించి ఈ రోజు అభ్యర్థుల జాబితా విడుదల అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఇప్పటికీ ఢిల్లీలో ఉన్నారు. జాబితా ప్రకటించిన అనంతరం కూడా ఆయన హైదరాబాద్ కు చేరుకుంటారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.